ఇది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు, అంటే ఈవినింగ్ అది మరి ఆఫ్టర్నూన్ వరకు అరౌండ్ 2-3 వరకు లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన డిస్కషన్స్ అనమాట. యాక్చువల్గా నేను 2 వీడియోలు చేద్దాం అనుకున్నా, చాలా డిస్కషన్స్ ఉన్నాయి. సో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఒకటి, మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వరకు జరిగేదంతా ఒకటి, నామినేషన్స్ ముందు వరకు జరిగేదంతా ఒకటి. బట్ ఒక పార్ట్ కట్ అయిపోయినట్టే, ఒక పార్ట్ మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చాలా ఇంపార్టెంట్గా అనిపించింది నాకు, ఎందుకంటే ఇది చెప్పేపాటికి మనకి ఇంక ఎపిసోడ్ కూడా వచ్చేస్తుంది. అయితే సో ఒక బాత్రూమ్ రచ్చ అయింది. సంజన గారు మళ్ళీ ఫ్రూట్స్ లేపేశారు ఉదయాన్నే. నెక్స్ట్ కిచెన్ దగ్గర ప్రియా, ఈ మనీషు, తనూజ గారు, నెక్స్ట్ బర్నీ గారు, వీళ్ళ మధ్యలో వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ డిస్కషన్. ఇది మేజర్ కాన్వర్సేషన్, లైన్ టు లైన్ మీరు చదవాల్సిందే, మీరు వినాల్సిందే న్యూస్ రీడర్ లాగా. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. అది వింటేనే మీకు వీళ్ళ మీద ఒక అవగాహన వస్తుంది. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్ కాల్స్ కొత్తనే ఉంటాయి, మనం కట్ చేయకపోతే ఇంకా ఎక్కువైపోతుంటాయి. సో వీడియో లైక్ చేసి చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే దిస్ హ్యాస్ టు రీచ్ సో మెనీ పీపుల్. ఇందులో కొంతమందిని మనం అనాలిసిస్ చేస్తాము. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. నేను సిచ్యువేషన్ చెప్పిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అని చెప్పి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా గ్రో అవుతాం. సో సంజన గారు ఉదయాన్నే ఆరెంజెస్ లేపేశారు. సంజన గారు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, చేస్తాను ప్రతిసారి. నేను ఎంటర్టైన్మెంట్గానే చెప్పుకుంటూ ఉంటాను, నాకు ఎంటర్టైన్మెంట్గానే అనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది. బట్ నాకు ఈసారి ఆవిడ ఆరెంజెస్ లేపేయటం నాకు నచ్చలేదు. కామెడీగానే ఉంటుంది. ఆవిడ వచ్చారు, తెల్లారు ఆరెంజెస్ లేపేస్తారు, ఇస్తారు. బట్ ఎందుకు నచ్చలేదంటే ఆవిడ కెప్టెన్గా ఉన్నారు కాబట్టి నచ్చలేదంటే కాదు, ఆవిడ ఒక పాయింట్ని రైట్ అని చెప్పి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఆవిడ పాయింట్ని రైట్ అని ప్రూవ్ చేయడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. సో నేను నైట్ ఏం జరిగిద్దంటే ఒక స్టాకిస్ట్ని పెడతాను. ఆయన ఏం చేస్తాడంటే ఫుడ్ మానిటర్ చేస్తాడు. అంటే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో కామన్గా ఉండే ఫ్రూట్స్ ఇవన్నీ ఆయన చూసుకుంటాడు, దొంగతనాలు జరగకుండా చూసుకుంటాడు. దానికి ప్రియా వాళ్ళు అగ్రి చేయరు అనమాట. ప్రియా ఏమంటుంది, నేను అగ్రి చేయను, మరి నేనెందుకు ఉన్నాను అది అని చెప్పి. అగ్రి చేయను అన్న దగ్గర వీళ్ళ మధ్య పెద్ద రచ్చ అవుతుంది. రచ్చ అయిన తర్వాత చివరికి అగ్రి చేయనంటే ఇవి చెప్తుంది బిగ్ బాస్కి, నేను నా రెస్పాన్సిబిలిటీ కాదు, ఏదైనా పోతే అంటే ఎస్ నా రెస్పాన్సిబిలిటీ అని ప్రియా చెప్పింది. ప్రియా, శ్రీజ వీళ్ళందరూ చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ట్రిగ్గర్ అయిపోతున్నారు. ఆ ట్రిగ్గర్ అయిపోవటం వల్ల వాళ్ళ పాయింట్ కొన్నిసార్లు రైట్ ఉన్నా కూడా వాళ్ళు చాలా నెగిటివ్గా కనిపిస్తున్నారు. ఈ పాయింట్ ప్రియాది కరెక్ట్గానే ఉంది, బట్ ఆ మాట్లాడే విధానం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వెంటనే సీరియస్నెస్ రావడంతో ఆవిడకున్న ఎక్స్పీరియన్స్, ఆవిడకున్న క్యాపబిలిటీస్తో ఈజీగా ట్రిగ్గర్ చేయగలుగుతుంది. తెలియకుండానే ట్రిగ్గర్ చేస్తుంది, వీళ్ళు ట్రిగ్గర్ అవుతున్నారు. అది వాళ్ళకి డిఫరెన్షియేషన్ తెలియట్లేదు. వీళ్ళు ఇప్పటివరకు అగ్ని పరీక్ష అన్నింటిలో ఆడుకొని ఏంటంటే అంత సేమ్ ఏజ్ వాళ్ళతో ఆడుకొని వాళ్ళకి ఆ డిఫరెన్షియేషన్ తెలియలా, ఇక్కడ తెలుస్తుంది. సో ఆవిడ ఆరెంజెస్ లేపేసి ఏం చెప్తారంటే కెమెరాకి చెప్తారు, ఆరెంజెస్ తీస్తారు నీట్గా ఆ బకెట్లో వేస్తారు. ఆరెంజెస్ తీసుకెళ్ళి పైన అక్కడ కిచెన్లో దాస్తారు. నేను మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయ్యి మీరు ఆ వీడియో చూడొచ్చు. కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్తారు, నా మాట ఎవరు వింటాం, తెల్లారి ఇంకా సాంగ్ ఎన్ని రావు, చీకటిగానే ఉంటుంది, నా మాట ఎవరు వినడం లేదు. స్పెషల్లీ కిచెన్ మానిటరు అమ్మాయి ప్రియా, దెన్ శ్రీజ ఆ అమ్మాయికి కంపెనీ ఇస్తుంది. బిగ్ బాస్ కంప్లైంట్ చేస్తారన్నమాట. దొంగతనం జరిగితే జరగని, ఏం పోతుంది, తింటారు అంతేగా అంటున్నారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మాటలు మార్చేసి దొంగతనం జరిగితే నేను చూసుకుంటా అని అంటున్నారు. కాబట్టి దొంగతనం జరిగింది, ఎవరు చేశారు, ఎవరు చూశారు చూద్దాం, ఇవాళ ఏమైద్దో అని చెప్పి. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే దొంగతనం జరిగిపోయింది అంటే అది పెద్ద ఇష్యూ అండి, దొంగతనం అయితే అయ్యిందండి, ఏముంది తింటారు అంతే కదా అని. కానీ ఇలా నేను చెప్పినట్టు చెప్పరు, అయ్యిద్ది తింటారు అని అంటారు. అందుకే చూసే వాళ్ళకి ఏంట్రా ఆవిడ అడుస్తుందని అనిపిస్తుంది. దాని తర్వాత అంటారు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. నాగార్జున గారు వచ్చి ప్రియా 40 దొంగతనాలు జరిగినాయి అంటే నాదే సార్ రెస్పాన్సిబిలిటీ అంటే, కానీ కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ అని నేను అన్ను. అంతేగాని స్టాకిస్ట్ని మాత్రం ఎవరైనా నా దాంట్లో ఇన్వాల్వ్ అవుతానంటే మాత్రం నేను ఒప్పుకోను. మరి నేనున్నది దేనికి, నన్ను ట్రై చేయనండి, ఐ డోంట్ వాంట్ గివ్ అప్ అని చెప్తుంది. ఇంటెన్షన్, పాయింట్ అన్నీ కరెక్టే అమ్మాయివి, బట్ ఆ విధానం వల్లే రాంగ్ వస్తుంది. ఇది కరెక్ట్ స్టాండ్ ఉన్నది కరెక్ట్ స్టాండ్ అని చెప్తారు, రాంగ్ స్టాండ్ ఉన్నది రాంగ్ స్టాండ్ కూడా చెప్తా, అది కూడా ఉంది. సో సంజన గారు ఇక్కడ ఏంటి, తన పాయింట్ అంటే నేను ఒకళ్ళు పెడదాం అనుకుంటే మీరు వద్దంటున్నారు, సో దొంగతనం కాకుండా ఎలా అవుతుందో చూస్తానని చెప్పి ఆవిడ దొంగతనం చేస్తారు. అయ్యా ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు స్టాకిస్ట్గా మనిషిని పెట్టారు, మనిషి కూడా పడుకున్నాడు. ఇప్పుడు భరణి గారు ఎవరో వెళ్ళి అక్కడ ఉన్న ఆరెంజెస్ మొత్తం దొబ్బేస్తే అప్పుడు ఏమవుతుంది? దొంగతనం చేయాలన్న ఇంటెన్షన్ రాకుండా చూసుకోవాలి, కానీ నా పాయింట్ని నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఇలా చేయడం కరెక్టా? నాకు సంజన గారిది అబ్సల్యూట్లీ రాంగ్ అనిపించింది. అది కామెడీగా తీసిన ఏం తీసినా కావాలని ఆ అమ్మాయిని కార్నర్ చేయడం కోసం చేసిన విషయం అది. దాని తర్వాత వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు, నాకు అది కనిపిస్తుంది. నేను ఇంకా చూడలేదు కానీ బట్ సాల్వ్ చేసుకున్నారు. ఆ మూవ్ ఏదైతే ఉందో అది కామెడీ కాదు. కెప్టెన్ అయ్యి నా పాయింట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆవిడ దొంగతనం చేయటం ఏంటి? కరెక్ట్ కాదు కదా. పాపం ప్రియా అందరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పిద్ది, మీకు దొంగతనం మాత్రం దయచేసి చేయకండి, మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి, నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను మీకు ఇవ్వటానికి అని ప్రతి ఒక్కరికి 1-to-1 వెళ్ళి చెప్పింది. మరి అది కరెక్ట్ కాదు కదా అమ్మాయికి చేసింది. సో ఇది చేశారు, దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్
బాత్రూమ్ ఇష్యూ, భూమి బద్దలు అని సాంగ్ వస్తుంది, అందరు లెగిస్తారు, అయిపోతుంది. నెక్స్ట్ బాత్రూమ్ ఇష్యూ స్టార్ట్ అయింది ఫ్లోరా దగ్గర. ఫ్లోరా గారు ఏంటంటే నిన్న హెవీ డే, ఓకే అర్థం చేసుకుంటాను, అంతా అయిపోయింది. బట్ ఇప్పుడు సోఫా మీద సోపులు ఇవన్నీ పెట్టారు. ఇంకోటి ఉంటుంది కదా, ఒకటి దాన్ని ఏదో అంటారు, అబ్బా మర్చిపోయి నేను, సబ్బు రుద్దుకోవడానికి ఒకటి ఏదో ప్లాస్టిక్ ఏదో ఉంటుంది, రుద్దుకుంటారు. భయ్యా నాకు కొన్ని పదాలు అంటే ముఖ్యంగా నేమ్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. భరణి, నెక్స్ట్ హరీష్, వీళ్ళిద్దరి మధ్యలో నాకు ఆ నేమ్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సీజన్ 7 నుంచి చూస్తారు, తెలిసి ఎలా కన్ఫ్యూజ్ అవుతాను. తనుజ గారు, సంజన గారు ఇష్యూలో కూడా నాకు సంజన, తనుజ ఆ కన్ఫ్యూజన్ అనేది కొన్నిసార్లు ఉంటుంది. సో అది నాకు ప్రాబ్లం అవుతుంది, నేను ఓవర్కమ్ చేస్తాను, ఒక టైం పట్టిద్ది అంతే, ఇంకొక 2 రోజులు షాయద్. సో టూత్ బ్రష్ కూడా అలాగే మర్చిపోయారు, అన్ని బయట పెట్టేస్తున్నారు. కుచ్ బి బాహర్ రహేతో మొత్తం హిందీ మీడియం ఉదయం అంతా, ఏదైనా కనుక బయట ఉంటే నేను తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తా అంటది. ఇది కరెక్టా? ఎందుకు పడేయాలి డస్ట్బిన్లో? పక్కన పెట్టుకోవచ్చు కదా. సరే వీళ్ళంటే రీతు పక్కన పెట్టండి, డస్ట్బిన్లో ఎందుకండి పడేయటం అంటది. అనగానే ఫ్లోరా అంటారు, నేను అందరినీ పిలాలి, అందరికీ చూపించాలి అన్నట్టు ఆవిడ చెప్తా ఉంటే, మై డ్యూటీ ఈస్ టు కీప్ ద బాత్రూమ్ క్లీన్ కదా, నేను బాత్రూమ్ క్లీన్ పెట్టుకోవాలి కాబట్టి మీరందరూ నాకు కోఆపరేట్ చేయాలి అయ్యి అంటారు. పర్సనల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే మీరే జాగ్రత్తగా ఉంచుకోవాలి, అలాగే నిన్నంటే ఎవ్రీ డే, ఈరోజు నార్మల్ రొటీనే కదా, సో మీ వస్తువులు మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్తే రీతి ఏమో ఓకే కానీ ఎన్ని తీసి ఒక చోట పెట్టండి అనగానే, నేనైతే డస్ట్బిన్ ఇలా పక్కన, అంటే నేను ఎందుకు డస్ట్బిన్ అని చెప్తానంటే, అలా చెప్తే అందరూ సీరియస్గా తీసుకుంటారని. అలా చెప్పి మీరు పడేయకుండా ఉంటారా? పడేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు పెట్టిన రూల్ ఏంటంటే ఎవరైనా తీయకపోతే డస్ట్బిన్ పక్కన పెడతామని. సో డస్ట్బిన్ పక్కన పెట్టడం వల్ల సంజన వీళ్ళందరికీ ఇదైంది, ఇష్యూ అయింది. నెక్స్ట్ తనుజ, ఆవిడ ఏం చెప్తుందంటే అని చెప్పి రీతి ఏం చెప్తుందంటే, వేరే చోట పెట్టండి, డస్ట్బిన్లు ఎందుకు పడేయటం, వేరే చోట పెట్టండి అని చెప్తుందంటే, బట్ దట్ ఈస్ నాట్ మై జాబ్ అంటారు ఫ్లోరా గారు. ఓకే జాబ్ కాదనుకుందాం, లూఫా దాని పేరు, ఏదో రుద్దుకుంటారు లూఫా, చిన్నప్పుడు ఎప్పుడు వాడేవాడిని, తర్వాత అంతా చేతులతోనే. తనుజ గారు, అది వాళ్ళకి తెలుసు కదా, మళ్ళీ అదే పక్కన పెట్టేస్తే అది వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు, సో మీరు డస్ట్బిన్లో పెడితే అది ఎవరికి కాకుండా ఉంటుంది కదా అని చెప్తుంటే, నేను ఇప్పుడు ఈ టవల్ ఇవన్నీ నేను పెట్టలేను అలాగా అంటే, లాస్ట్ టైం కూడా ఆవిడ ఏం చెప్పిందంటే, రీతు లాస్ట్ టైం కూడా నా ఫ్రాక్ ఒకటి మీరు అలాగే డస్ట్బిన్ పక్కన పెట్టారు, నాకు అప్పటి నుంచి ఇప్పుడు వరకు మళ్ళీ దాన్ని వేసుకోవాలనిపించలేదు. అప్పుడు ఏమైందంటే, అవును వదిలేసి వెళ్ళిపోయింటే, అప్పుడు ఏమైందంటే నేను అక్కడ స్నానం చేయడానికి దేనికి తీసుకొని వెళ్తే ఆ ఫ్రాక్ని ఎవరో నన్ను పిలిచారు గిన్నెలు కడగడం కోసం, నేను అక్కడ వదిలేసి వెళ్ళాను, దాన్ని మీరు తీసుకెళ్ళి పక్కన పడేయడం వల్ల నాకు మళ్ళీ వేసుకోవాలన్న ఫీల్ రాలేదు. అంటే డస్ట్బిన్ పక్కన ఉండేప్పటికీ వాళ్ళకి ఏంటంటే అనిపించచ్చు, ఎవరికైనా తప్పులేదు. సో నెక్స్ట్ ఫ్లోరా ఏముంటుందంటే, ఐ డోంట్ వాంట్ టు పికప్ పీపుల్స్ పర్సనల్ ఐటమ్స్ అంటారు. వెంటనే నాకు అనిపించింది, అదేంటి నేను అసలు ముట్టుకోను వేరే వాళ్ళ వస్తువులు నేను ఎందుకు పికప్ చేయాలంటారు. మరి డస్ట్బిన్లో వేయాలంటే పికప్ చేయాలి కదా, పికప్ చేసి నువ్వు డస్ట్బిన్లో వేస్తే ఏంటి, పికప్ చేసి ఒక సైడ్ పెడతా ఏంటి, నాకు అర్థం కాల. నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, ఎవరు అడుగుతారని చూస్తా ఉన్నా, ఎవరు అడగల ఫస్ట్ అయితే మాత్రం. నెక్స్ట్ సంజన గారు వస్తారు, నాది కూడా అలాగే నువ్వు చేసావంటే, నేను అందరిని అడిగానంటే, నన్నైతే మాత్రం అడగలేదు, నావి కూడా నువ్వు అలాగే పడేసావంటే, అది మీవు అనుకోలేదు ఈవిడది అనుకునిద్ది, అండ్ దట్టు మన ఇద్దరికి మాటలు లేవంటది. మళ్ళీ సంజన గారు క్వశ్చన్ చేస్తారన్నమాట, మాటలు లేవని చెప్పి పడేసావా లేదంటే ఈవిడ అనుకుని పడేసావా అంటే, ఆవిడ మళ్ళీ అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అప్పుడు రీతి గెలిగి రీతి ఏమంటది, యూ డోంట్ వాంట్ టు పికప్ అన్నారు, బట్ డస్ట్బిన్లో వేయాలి, మరి ఎలా పడేస్తారు అంటే, అసలు ముట్టుకోను, తీయడానికి నేను ఎందుకు తీయాలన్నారు, మరి డస్ట్బిన్లో వేయాలంటే మరి ముట్టుకోవాలి కదా, ఎందుకు తీస్తారు అని లాజికల్గా క్వశ్చన్ అడిగింది. నెక్స్ట్ తనుజ గారు పక్క నుంచి, మీ కిచెన్లో ఉంటాం, చాలామంది కాఫీ కప్పులు ప్లేట్లు అన్నీ అక్కడే తినేసి వెళ్ళిపోతారు, వదిలేసి వెళ్ళిపోతారు, నేనే తీసి అక్కడ పెడతాను అందులో ఆ సింక్లో. సో ఇందులో ఏముందండి, చిన్న చిన్నవి మీరు ఆ డస్ట్బిన్లో పడేసే బదులు పక్కన పెట్టుకోండి అని చెప్పి, ఇలాంటి వాటికి కూడా కంప్లైంట్స్ ఎందుకండి అని అంటది. నెక్స్ట్ సంజన, రీతు, తనుజ ఇంక ఫ్లోరా వెళ్ళిపోతాము కూర్చుంటారు. ఇలా కాదు, మనం వాష్రూమ్ మానిటర్ని పిలిచి మన పాయింట్ పెడదాము, సో ఆ టవల్స్ ఇవన్నీ అలా ఎలా పడితే అలా పడేయకుండా ఉంటుంది. సో తనది ఫ్రాక్ కూడా అలా వైట్ ఫ్రాక్ చెడిపోయిందని చెప్పి అది చెప్తాను అనమాట. సో కళ్యాణ్ వస్తాడు, బట్టలు వదిలేశారు సోఫా మీద, సో 2 బట్టలు వదిలేశారంటే వెంటనే రీతి ఏమంటుందంటే, బాబు మరి నిన్న మొన్న ప్లేట్లు తినేసి వాళ్ళు కడగకుండా అలా వదిలేశారు, నేనేమన్నా అన్నానా, నేను కడిగిన, నేను బాగా మా పెద్ద మంచి అని చెప్పి ఆయన గతిరేసుకున్నాడు. సరే రీతితో ఇక ఒక్కొక్కరి గురించి చెప్తాను. ఫ్లోరాదేమో ఆ యాటిట్యూడ్ అయిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్ది, రీతిని గతిరేసుకున్నప్పుడు వాళ్ళందరికీ చనువు ఉంది భయ్యా, గతిరేసుకున్నాడు అంటే ఓకే గతిరేసుకున్నాడు అయిపోయింది. దాని తర్వాత తనుజ అంటది, కరెక్ట్ కాదు ఇది, ప్రతిదానికి ఒక ప్లేస్ ఉంటుంది, డస్ట్బిన్ పక్కన పడేటువంటి అదో ప్లేసా అనగానే, దాని తర్వాత మళ్ళీ నేను కాఫీ ఎందుకు అవన్నీ సింక్లో పెడుతున్నాను అవన్నీ చెప్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు కూడా ఆవిడ వచ్చి ఏమన్నారంటే, ఫస్ట్ మాట నేను డస్ట్బిన్లో వేసేస్తాను అన్నారంటే, కళ్యాణ్ అక్కడ అన్నీ ఉన్నాయి ఏంటి, నేను ఇప్పుడు క్రియేట్ చేయాలి అంటే ఆ సోఫా మీద అన్నీ ఉన్నాయి, నేను క్రియేట్ చేయాలంటే నేను సీన్ క్రియేట్ చేయగలను, కానీ నేనేం చేశానంటే అన్నీ తీసుకెళ్ళి ఒక కవర్లో వేసాను, మీరు అది చూస్తే మీకు క్లారిటీ వచ్చేది అంటే. తనుజ రీతి ఏమంటారంటే, అంటే మేము అదే చెప్తున్నాం బాబు, అదే చేయమని చెప్తున్నాము అనగానే, కళ్యాణ్ కంపారిజన్ వద్దు,
చాలా యాటిట్యూడ్ టోన్ ఉంటుంది కళ్యాణ్లో. యాటిట్యూడ్ ఉంది. నేను మొన్న కూడా గమనించి ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంకరేజ్ చేద్దామని వెళ్తే అనుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఏంది? సో నువ్వు తప్పు చేస్తావు, వాళ్ళు తప్పు చేసావు చెప్పొద్దా? సరే కంపారిజన్ వద్దు కిచెన్కి బాత్రూమ్కి అనగానే తనుజ కొంచెం షాక్ వచ్చేసి వర్కే కదా, ఏదైనా అటు వర్కే ఇటు వర్కే కదా అని అంటుంది. సో మీరెందుకు ఇన్వాల్వ్, అప్పుడు నేను అడుగుతాను మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు కిచెన్లో, కిచెన్ మాది కదా అంటే నేను ఎక్కడ ఇన్వాల్వ్ అంటే మీరు చాలాసార్లు ఇన్వాల్వ్ అయ్యారు కిచెన్ డ్యూటీస్లో, మరి నేను ఎక్కడైనా అంటే ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి చెప్పడంటే నేను నీకోసం ఇప్పుడు రాసుకొని పెట్టుకుంటాను ఏంటన్నారు. అవునా అలా అయితే రూల్సే మాట్లాడుకుందామా, నేను ఓనర్ని నేను ఏదైనా చేయొచ్చు అంటాడు ఆయన. మేము రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది, యాజ్ ఎ ఓనర్గా నాకు రైట్స్ ఉన్నాయి అంటాడు. వీళ్ళు ఆ ఇంటికి ఓనర్స్, ఇంటికి నిజంగా ఓనర్స్ లాగా వీళ్ళు నిజంగా సర్వెంట్స్లా ఫీల్ అయిపోతున్నారు. మేజర్ డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ. ఈ పాయింట్ చెప్తాను చూడండి. మేజర్గా డిస్టర్బెన్స్ వస్తుంది ఏంటంటే వీళ్ళు నిజమైన ఓనర్స్ అంటే నిజంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు వీళ్ళందరూ. ఆ నిజమైన ఓనర్స్ అన్న దాంట్లో గట్టిగా వెళ్ళిపోతున్నారు, యాటిట్యూడ్ చూపించేస్తున్నారు, ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు. దానివల్లే ఆడియన్స్కి డిస్కనెక్ట్ అయిపోతున్నారు. కామనర్స్ అంటే ఉండాల్సిన అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఒక హంబుల్నెస్ రావట్లేదు. అంటే వంగి వంగి సలాం అలైకుం అనడం అనట్లా. ఒక హంబుల్నెస్ ఏదైతే ఉంటుందో అది లేదు, ఒక న్యాచురాలిటీ ఏదైతే ఉంటుందో అది లేదు. పోనీ గేమ్ లాగా ఆడుతున్నారు అంటే అది కూడా ఏదో తెచ్చి పెట్టుకున్నది ఉంది తప్పితే న్యాచురల్గా అది ఒక్కొక్కరి నుంచి వచ్చిన గేమ్ లాగా అనిపించట్లా. దానివల్లే మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి కనెక్షన్ అనేది బ్రేక్ అయిపోతుంది. చిన్న చిన్నవి కూడా గట్టిగా పాయింట్అవుట్ అవుతున్నాయి. కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నవి, లేచి నాగార్జున గారికి బాగా చెప్పుకుని ఉన్నవి, అలాంటివి. ఈవెన్ అలాంటి వాళ్ళు స్టాండ్ తీసుకుని చిన్న చిన్న వదిలేంట్రా బాబు అన్నా కూడా మమ్మల్ని కూడా కింద వేసుకుంటారు. నీకు అలాగే అనిపిస్తుందిలే, నువ్వు కూడా అలాగే చేస్తావు కాబట్టి నీకు అలాగే నేను అదే చేస్తాను. మేబీ జాబ్ పర్పస్ దేనివల్ల మరి అలాంటిది వస్తుందో ఏదో వచ్చింది. నేనైతే నన్ను కంపేర్ చేసుకుని చెప్పాను, నేను అలా చేస్తానని నాకు అంతగా అనిపించలా. పైగా వాళ్ళకి తెలియదు కదా ఇండస్ట్రీ వాళ్ళు కాదు కదా అని చెప్పి. తనుజ అంటారు డస్ట్బిన్ ప్లేస్ కాదు కదా కళ్యాణ్, డస్ట్బిన్ పక్కన పెట్టాలని. కళ్యాణ్ అంటే మరేంటి గార్డెన్లో పెడదామా అంటాడు. ఎందుకంటే అంటే గార్డెన్ ఎందుకయ్యా, డస్ట్బిన్ ఎందుకయ్యా, వాష్రూమ్లో ఇంకొక కిటికీ అంటే ఒక షెల్ఫ్ లేదా ఏది, ఎలాగ ముట్టుకుంటున్నప్పుడు ముట్టుకోము మేము మిమ్మల్ని పిలుస్తాము అని చెప్తే వేరే విషయం. ముట్టుకున్నప్పుడు అది తీసి పడేస్తే అయిపోద్ది కదా, దానికి ఎందుకు అంత రచ్చ అన్నదో నాకు అర్థం కాలంటే నన్ను ఎవరు ఓవర్ రైడ్ చేయకూడదు. వీళ్ళ పరిస్థితి నేను ఒక పాయింట్ చెప్తే దాని మీద అందరూ ఉండాలి అంతే చెప్తే నన్ను ఎవరు ఓవర్ రైడ్ చేయకూడదు అని. ఇది ప్రియా పరిస్థితి ఇంతే, శ్రీజ పరిస్థితి ఇంతే, మనీష్ పరిస్థితి ఇంతే, కళ్యాణ్ పరిస్థితి ఇంతే, హరీష్ పరిస్థితి అయితే ఇంతకు మించి. కానీ లాజిక్ ఉన్న చోట అట్లీస్ట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే ప్రియా ఇది చెప్పిందంటే లాజిక్ ఉంది, ఓకే కళ్యాణ్ చెప్పిన దాంట్లో కూడా ఏ లాజిక్ ఉంది. గార్డెన్లో పెట్టమంటారా అయితే, డస్ట్బిన్ పక్కన ఎందుకు పెట్టాలి, కావాలని నువ్వు వాళ్ళని పొడాలని కాకపోతే నువ్వు ఎలాగ ముట్టుకున్నట్టు కవర్లో వేసో షెల్ఫ్లో పడే, వాళ్ళకి అన్ని కలిపి షెల్ఫ్లో పడే, షాంపూ బ్రష్ అన్ని కలిపి పడే, వాళ్ళు కావాలంటే తీసుకుంటారు లేదంటే వాళ్ళు పడేసుకుంటారు డస్ట్బిన్లో, సింపుల్ కదా. నెక్స్ట్ సుమన్ వర్క్ చేసుకుంటున్నాడు. సో అదే ఆయనకి బిగ్ బాంబ్ వేశారు కదా దాని మీద ఫ్లోరా హరీష్ చోట కూర్చున్నారు. ఆ ఫ్రేమ్ అదొక నిశ్శబ్ద యుద్ధం, చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ కళ్యాణ్ ఫ్లోరా మాట్లాడుకుంటారు. కళ్యాణ్ తనకి చెప్తూ ఉంటాడు అనమాట, డస్ట్బిన్ పక్కన పెడితే వాళ్ళకి కట్టింగ్గా ఉంటుందంట, సో వేరే ప్లేస్లో పెట్టండి అని చెప్తాడనమాట. కాదు నేను ఎందుకు అందరినీ పిలుస్తున్నాను, నేను అందరినీ పిలిచి చూపిస్తాను అది అంటే, మరి అలా అయితే పిలిచి చూపిస్తున్నాను మరి రీతుని అడగలేదా అంటే రీతుని మిస్ అయ్యాను అది అంటది. అదేనమ్మా చెప్తుంది, నువ్వు అందరినీ పిలిచేపటికి ఎవరో ఒకరు మిస్ అవుతారు, ఎవరో ఒకరితో నీకు గొడవలు ఉంటాయి, నువ్వు పిలవలేవు ఎందుకు, ఎలాగో తీస్తున్నావు తీసి కవర్లేసి పడేయమ్మా అయిపోద్ది, ఏందో దాన్ని ఆవిడ కూడా స్వాగతిస్తుంది. నాకు అర్థం కావట్లా. ఫ్లోరా గారు ఏదో మామూలుగా కానిచ్చేస్తారని అనుకుంటే అడ్జస్ట్ అవుతున్నారని లేదు, ఆవిడకి కూడా పట్టుదల మొండితనం అవన్నీ ఉన్నాయి. పైగా మొత్తం అంతా హిందీ మేళమే, డిస్కషన్ అంతా హిందీలోనే. నెక్స్ట్ సంజన గారు వెళ్ళి సుమను యాక్చువల్ తన కెప్టెన్ రూమ్ క్లీన్ చేస్తుంటే కూర్చొని ఆయనకి హెల్ప్ చేశారు. అసలు ఇదంతా వ్యాక్యూమ్ క్లీనర్ ఉండాలి, మనం దీంతో చేయలేమని చెప్పి ఆ కార్పెట్లు కూడా పాడైపోతూ ఉంటాయి. నెక్స్ట్ కళ్యాణ్ కిచెన్లోకి వచ్చాడు, తనుజ గారితో మాట్లాడుతాను అనమాట. ఫుల్ ఆన్ యాటిట్యూడ్ కూడా ఉంది. తనుజ అంటే పొద్దున్న లేవగానే బాత్రూమ్ నుంచే వస్తున్న ఇష్యూలు అని చెప్పి, సో అవన్నీ పక్కన పెట్టమని చిన్నవి ఏముంది పక్కన పెట్టేస్తే అయిపోయింది కదా అనగానే కళ్యాణ్ ఈ రోజు వరకు ఆ పాయింట్ ఎవరు తీసుకురాలా, అంటే డస్ట్బిన్ పక్కన పెట్టేవి. తనుజ అంటది ఇలాంటి రూల్ ఒకటి ఉందని నాకు తెలియదు, సో నిన్న అక్కడ హైలైట్ అయింది కాబట్టి ఆవిడ బాత్రూమ్ డస్ట్బిన్ పక్కన పడేసారు, ఈరోజు మార్నింగ్ ఆవిడ డస్ట్బిన్లో పడేస్తాను ఉంది కాబట్టి హైలైట్ అయింది అన్నట్టు చెప్తారనమాట. కళ్యాణ్ సిల్లీగా మాట్లాడొద్దు, నేను సీరియస్గా మాట్లాడుతున్నా అంటాడు. ఎవరు సిల్లీగా మాట్లాడారు? సో వాళ్ళు ఏంటి టేకన్ ఫర్ గ్రాంటెడ్లా తీసుకున్నారు. నిజంగా వాళ్ళని సర్వెంట్స్ లాగా, వాళ్ళు ఒక టెనెంట్స్లా కాదు సర్వెంట్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఆవిడ కిచెన్లో ఉంటుంది ఆవిడ ఒక సర్వెంట్ లాగా ట్రీట్ చేసుకుంటున్నారు. సిల్లీగా ఏం మాట్లాడింది ఆవిడ నాకు అర్థం కాలేదు. ఆవిడ పాయింట్ ఆవిడ చెప్తుంది, ఆవిడ నీకు మంచి చెప్తుంది, ఉదయం దీని నుంచి స్టార్ట్ అవుతున్నాను కానీ వీళ్ళు ఏంటంటే ఓకే మనల్ని లేదు వీళ్ళు డౌన్ గ్రేడ్ చేయాలని చూస్తున్నారు, గేమ్లో మన మీద అప్పర్ హ్యాండ్ సంపాదించాలని చూస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు. ఓవర్గా గేమ్ తెలిసిపోవడం వల్ల వస్తున్న దుష్పరిణామాలు ఇవి. ఆ పాయింట్ తీసేయట్లా, నార్మల్ డిస్కషన్లో చూడట్లా, ఎవ్రీ పాయింట్ని మనసులో గేమ్ లాగా చూస్తున్నారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇలా చాలా ఉన్నాయి ఇలా మనసులో నుంచి. నీకు మనసులో చదివేసేవరా అంటే లేదు, కైండ్ ఆఫ్ అనాలిసిస్ అంతే. ఇప్పుడు చెప్తారు 3 ఇష్యూస్, ఈయన అంటే 3 ఇష్యూస్ అయితే ఇదే హైలైట్ అయింది
కళ్యాణ్ అడిగాడు. దట్టు 4-5 రైస్ చేశారు అండ్ టెనెంట్స్ నుంచి, అంటే 4-5 టెనెంట్స్ నుంచి ఆన్సర్లు వచ్చినాయి, అంటే నా మీద అటాక్ చేస్తున్నారు 4-5 అన్నట్టు అనమాట. ఆల్రెడీ రూల్ పెట్టారు కదా, మరి రూల్ పెట్టాక రూల్ ఫాలో అవ్వాలి కదా, అవ్వకపోతే మరి అందుకని డస్ట్బిన్ పక్కన పెట్టారు, సో రూలే కదా అని అంటాడు అనమాట. తెలిసిన వాళ్ళ తర్వాత మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అదే అంటాడు అనమాట. తనుజ కాదు, నేను తెలియక మాట్లాడుతున్నాను, దాని గురించి నాకు తెలియదు అని చెప్పింది. కళ్యాణ్ ఈ రోజు వరకు మరి ఎందుకు రాలేదు ఈ క్వశ్చన్ అయ్యి అంటాడు అనమాట. ఈ రోజు ఆవిడ స్ట్రైట్గా వచ్చి డస్ట్బిన్ పక్కన కాదు డస్ట్బిన్లో వేసేస్తానంది. డస్ట్బిన్ పక్కన పెడతా అన్నప్పుడు వీళ్ళు అడ్జస్ట్ అయ్యారు, సర్లే ఆయన రూల్ పెట్టుకున్నాడు, డస్ట్బిన్లో వేసేస్తానంటే అది ఎవరికి కాకుండా పోద్ది కదా, ఎందుకు అది, సో దానికోసం వచ్చింది అని చెప్పి నెక్స్ట్ రీత్ అక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ రావడం డస్ట్బిన్లో వేసేస్తానంది అని చెప్పి చెప్తుంది అనమాట. సో అందరిని అడుగుతా అంటే ఓకే కానీ అలా వేసేస్తా ఓకేనా అంటే, కళ్యాణ్ దీనికి మీరు పే ఆఫ్ నేను చేసింది అంటే పే ఆఫ్ అంటే ఏదో వర్డ్ యూస్ చేశాడు, పే ఆఫ్ నేను చేసింది చూడాలి అని చెప్పి. ఆయనకి ఏంటో వీళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడటమో లేదంటే ఇంగ్లీష్ మాట్లాడాలన్న ఏదో ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఆ వర్డ్స్ ఏమైనా కరెక్ట్గా పడుతున్నాయి అంటే పడట్లా, మరి నాకు అర్థం కావట్లేదు తెలుగు మీడియం అండి, మరి ఏంటి ఎక్కడ ప్రాబ్లమో నాకు తెలియటం లేదు. పే ఆఫ్ దానికి మీరు పే ఆఫ్ చూడాల్సిందంటే ఆయన బాత్రూంలో అక్కడ ఉన్నాయి కవర్లో వేసాడంట ఈ రోజుకి, సో అది అన్నట్టు ఆయన, సో అది ఏందో మరి అలా జరిగింది. ఇదేనే కాదు కొన్ని వర్డ్స్ అలా వేస్తున్నాడు మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడటానికి. నెక్స్ట్ తనూజ గారు భరణి పిలుస్తాడు తనూజని, ఏంటి ఏమైందంటే సో చెప్తారనమాట. సో మీరు ఎందుకు అలా ఇష్యూ అయింది అయ్యి అంటే మీకు వాష్రూమ్కి సంబంధం లేదు కదా అన్నట్టు ఆయన ఏదో అంటున్నాడని చెప్తుంటే భరణి అంటారు అన్నెసరీ థింగ్స్లో మీకు పడద్దని చెప్పాను కదమ్మా అంటే, లేదు నాన్న అంటది ఆవిడ. సో ఇక్కడ నాన్న కూతురు, అక్కడేమో అమ్మ కొడుకు, ఎవరు సంజన ఇమ్ము అమ్మ కొడుకు, వీళ్ళేమో నాన్న కూతురు, సరిపోయింది. మనకి సీతమ్మ ఇట్లా సినిమాలు చెట్టు సినిమానే అసలు మామూలుగా లేదు. సో అలా ప్లేట్స్ వదిలేస్తే నేను చెప్పాను ప్లేట్స్ వదిలేస్తే మనం పడేయటం లేదా ఏంటి, సింక్లో పెట్టడం లేదా ఏంటి అయ్యి అని చెప్పి అవుతుంది. నెక్స్ట్ తనేజ ఏమో కాసేపు జోక్ చేసుకుంటారనమాట, నువ్వు ఒక్కడ వేరే నన్ను ఇక్కడ అంటే నా ఫేసే ఎంత అని ఆవిడేదో చెప్పుకుంటూ ఉంటుంది, ఎవరు చూసినా నేనే సిరాగ్గా ఉండి నా ఫేసే ఎంత అని చెప్పుకుందా, నువ్వు ఒక్కడ వేరే నన్ను ఇక్కడ భరిస్తున్నావు, వీళ్ళెవరు భరించట్లేదు అది అని చెప్పి అందరూ ఏం చేస్తున్నారు అది ఏదో ఫైట్లా ఉంటుందని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ ఇమ్ముకి కూరగాయలు, ఇది ఇక్కడి నుంచి జాగ్రత్తగానండి, ఇక్కడి నుంచి అసలు సూపర్గా ఉంటుంది. ఇమ్ము కూరగాయలు కట్ చేస్తున్నాడు, కూరగాయలు కట్ చేయమన్నారు, నేను కట్ చేయను అన్నాడు అనమాట. ఏమైందంటే కట్ చేయని తర్వాత లేదు నాకు కట్ చేయని చెప్పి సంజన గారు చెప్తూ ఉంటారు. ఇమ్మి ఏమంటాడు, నువ్వు ఒక్కసారి ఇన్ఫార్మ్ చెయ్యి ప్రియాకి ఓకేనా, అది బెస్ట్ కదా అంటాడు ఇబ్బు. అమ్మ అనగానే సంజన అమ్మ వెళ్తుంది, ప్రియా అక్కడ ఉంది వాష్రూమ్లో ఉంది, వెళ్తున్నప్పుడు ఈయన ఈ లోపల స్టార్ట్ చేయకపోతే తనూజ ఏమంటది ఏనండి, స్టార్ట్ చేయకు ఆగు ఇమ్ము అంటది. ఇమ్ము ప్రియా చెప్పని ఆగు, కుకింగ్ మానిటర్ తను కదా అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ ఆగు, కుకింగ్ మానిటర్ తను కదా అంటారు. అక్కడ ఏరియాలో కొద్ది దూరంలో భరణి గారు ఉంటారు, అక్కడే మన మనీష్ మల్హోత్రా ఆయన కూడా ఉంటాడు. సో అందరూ అక్కడే ఉంటారు. మనీష్ ఇంటాడు ఈనడో ఏదో ఒకటి అక్కడే ఉన్నాడు, ఆయన కట్ చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్నాడు, అక్కడే ఉన్నాడు. దాని తర్వాత సంజన వస్తారు. ఈ లోపల వీళ్ళు ఏం చేసుకుంటారు ఏదో సరదాగా, దానికి ముందే ఈవిడ ఆట కల్పించేతో ఇమ్ముని కొట్టడం ఏదో చేస్తుంది. సో సంజన గారు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళారు, ఏం చేశారో తెలియదు, లోపలికి మళ్ళీ రావటం, మీ అమ్మాయి చూసారా మా అబ్బాయిని కొడుతుంది అని చెప్పి భరణి గారికి ఏదో చెప్పుకుంటే అలా కామెడీ ట్రాక్లో వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత కట్ చేయి అని చెప్పి చెప్తారు, అక్కడ కొంచెం కట్ అయింది, మనకి ఎగ్జాక్ట్గా చూపించలేదు కానీ ఇమ్ము కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ కటింగ్ మీద జోకులు వేసుకుంటారు, బాగా కట్ చేస్తున్నాడు, తొందరగా సెట్ అయిపోద్ది అది అంటారు. ఆయన కట్ చేస్తాను కానీ భరణి గారు నేను కట్ చేయొచ్చు అంటే, ఓనర్స్ ఎవరైనా హెల్ప్ చేయొచ్చు అంటే, మనీష్ అంటాడు నేను చేయొచ్చు అంటే, ఎవరైనా చేయొచ్చు అంటారు. ఓకే అయిపోయింది. అక్కడికి ప్రియా వస్తుంది. ప్రియా రాగానే సంజన ఏమంటారంటే, ప్రియా ఐ కేమ్ టు సీ యూ, వెజిటేబుల్ కటింగ్కి హిమ్ము హెల్ప్ చేశాడు, నేను అడగడానికి వచ్చాను అనగానే వెంటనే తనుజ ఏమంటది, ఏంటి మీరు పర్మిషన్ ఇవ్వలేదా అని అంటది ప్రియాని. ఆశ్చర్యపోతా. సంజన గారు ఏమంటారు, నేను వచ్చాను నువ్వు షవర్ చేస్తున్నావు అంటారు. తనుజ నాకైతే పర్మిషన్ ఇచ్చావని చెప్పారు అని చెప్పింది. ఇది డిస్కషన్ ఎలా వచ్చింది, ఆవిడేమో తనుజ కావాలని రేస్ చేసిందా, లేదు సంజన గారు చెప్పిన తర్వాత నేను వచ్చాను నీ దగ్గర పర్మిషన్ అడగడానికి, కానీ నువ్వు స్నానం చేస్తున్నావు అంటే అప్పుడు ఇవిడ నువ్వు పర్మిషన్ ఇవ్వలేదా అని అడిగిద్ది. ఇవ్వలేదు అంటే అవునా చెప్పారు ఇచ్చారని నువ్వు ఇచ్చావని చెప్పి తను చెప్పింది అని, అంటే సంజన గారు చెప్పింది అని చెప్తారు. అయిపోయింది ఇక్కడ డిస్కషన్. ఆవిడేం పట్టించుకోలేదు. ప్రియా ఏముంది కెప్టెన్ ఇక్కడే ఉంది, కెప్టెన్ పర్మిషన్ ఇచ్చిందిలే, నేను ఇవ్వకపోయినా ఆవిడ ఇచ్చింది కాబట్టి ఆవిడ చేయించుకుంటుంది కాబట్టి ఆయన కట్ చేస్తున్నాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదని వదిలేస్తూ తన ఫోకస్ దేని మీదకి వెళ్ళింది, కమలాకాయల మీదకి వెళ్ళింది. కానీ ఇంకొకరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫోకస్ మాత్రం వేరే విషయాలకల్లా ఈ విషయం మీద ఉంది. సో నెక్స్ట్ కమలాకాయలు గొడవ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇది రెజ్యూమ్ అవుతుంది. ప్రియా అదంతా సరే అని ఆరెంజెస్ ఎవరు తీసుకున్నారు, సో నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు చూశాను 7 అమ్మా మీరు బాత్రూమ్కి వెళ్ళేటప్పటికే ఈ లివ్వు అవి మాయమైపోయింది, ఉదయం తెల్లారగట్లే ఏంటి తెల్లారే లేపేశారు ఆవిడ. 7 పోయిన తనుజ నాకైతే తెలియదు ప్రామిస్ అని అంటే మొన్న కూడా ఇలా వచ్చింది కాబట్టి ప్రామిస్ ఇదైతే మాత్రం నాకు తెలియదు అని చెప్పి క్లీన్ చిట్ చేసుకున్నా. ప్రియా నాకు అర్థం కావట్లేదు నేను ఎలా కనిపిస్తున్నాను చూడండి, నా పాయింట్ రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం చేసింది ఇది, నన్ను ట్రిగ్గర్ చేయడం కోసం చేసింది ఇది. సో మ్యాటర్ ఏంటంటే నన్ను ట్రిగ్గర్ చేసి ప్రియా నువ్వు వద్దు అన్నా కూడా సో
రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అది అన్నా కాబట్టి నీ పాయింట్ ప్రూవ్ చేయడానికి, అంటే నేను తప్పు చేశాను నేను ఆడియన్స్లో పెట్టడం కోసం నా ఆప్షన్స్లో ఆరెంజెస్ లేపేశారు, కావాలని చేశారంటది. ఇందులో ఏమైనా ప్రియా చేస్తుందని మాట్లాడిందని తప్పు ఉందా? లేదు, ఏం లేదు, కరెక్ట్ పాయింట్ ఆవిడ మాట్లాడింది. కావాలని ఆవిడ ట్రిగ్గర్ చేయడం కోసమే చేశారు. ఎవరు చేశారో కూడా ప్రియాకి తెలుసు, కానీ వాళ్ళ పేరు చెప్పదు. డౌట్ ఎవరి మీద ఉందంటే ఎవరి మీద చెప్తాను సార్ అంటది. సంజన గారి మీద డౌట్ ఉందని డైరెక్ట్ చెప్పగలదు, కానీ ప్రూఫ్స్ లేవు కదా, అందుకని చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళని ఇక్కడ విషయాలు తప్పు పట్టగలం, తప్పు పట్టలేవు. సో వీళ్ళు అలా రైట్స్ కూడా చేస్తున్నారు, రైట్ పాయింట్స్ ఉంటున్నాయి, మిగతా విషయాలు డామినేట్ చేస్తున్నారు. అది నేను చెప్తుంది. నన్ను రెస్పాన్సిబుల్ అన్నా, నేనే రెస్పాన్సిబుల్ అన్నాను కదా, దే వాంట్ టు మేక్ మీ రెస్పాన్సిబుల్, అందుకనే ఆరెంజెస్ తీసుకున్నారు అంతే. తినడానికి చేసిన దొంగతనం కాదు, తినడానికి 1-2 తీసుకుంటారు. ఇన్ని గంపగుత్తులుగా 7-8 అంటే 5-6 అనుకుంటారు అన్నమాట. 7-8 పోవు అనగానే భరణి నువ్వు ఒక్కదానివే కాదు ఇక్కడ, అంటే ఇప్పుడు నువ్వనే కాదమ్మా, ఎవరైనా సరే ఉన్నా కూడా ఇక్కడ పడుకోకుండా ఎవరు చూస్తూ ఉండలేరు కదా, తీయాలి అనుకుంటే పోతాయి అన్న విధంగానే చెప్తారు. సో పొద్దున్న స్నానం చెప్పి చూశాను సార్, కావాలని ఎవరు ప్లాన్ చేసి నీ స్నానంకి వెళ్ళిన టైంలోనే లేపేశారు అని చెప్తే ఆవిడ ఎతుకుదాం అనుకుంటే అందరూ ఎతుకుదాం అనుకుంటారు, ఆవిడ అటు ఇటు వెళ్తుంది. ఎలాగైనా సంజన నవ్వుతూ ఉంటుంది. అనగానే భరణి ఎందుకు ఏదైనా సరే అయినా సరే మన లుక్లన్నీ మీ అమ్మ మీదకే పోతుంది ఏంట్రా అని చెప్పి ఇమ్మూని అంటాడు. సో ఆవిడ నవ్వుతూ ఉంటుంది. వాళ్ళకి అర్థమైంది తీసిందేమో అని అనుకుంటారు. నెక్స్ట్ తనుజ గారికి ఒక ఇష్యూ అయింది. ఏంటంటే ఈవిడ కుక్ చేస్తుంటే పక్కన ఆవిడ కూడా కుక్ చేయడానికి ట్రై చేస్తారనమాట సంజన గారు. సో ఆయిల్ డబ్బా ఏదో తీసి ఎక్కడెక్కడ వదిలేస్తారు. ఆవిడకి అదంతా చిరాగ్గా ఉంటుంది. అది ఓసీడీనే తెలియదు, కానీ ఆవిడ ఏం చేస్తుంది అంటే కుకింగ్ నాకు ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇదంతా, సో ఇక్కడ ఆయిల్ అక్కడ ఆయిల్ ఏంటిది అని చెప్తే ఎవరైనా కుకింగ్ చేసుకోవచ్చు, ఎవరైనా ప్రియా అడిగింది ఎవరైనా కుకింగ్ చేసుకోవచ్చా, నువ్వు క్లారిటీ ఇవ్వు అంటే ఓనర్స్ ఎవరైనా వచ్చి కుకింగ్ చేసేసుకోవచ్చా అని చెప్పి. వెంటనే సంజ వి ఆల్ హంగ్రీ అంటే మాకు ఆకలి వేస్తుంది అనగానే భరణి గారు అంటారు రూల్స్ మీరు కెప్టెన్ మీరే బ్రేక్ చేస్తే ఎలా అండి, ఎందుకంటే కుకింగ్ మానిటర్స్ పెట్టాను కాబట్టి వాళ్ళే చేయాలి, మనం చేసుకోకూడదు కదా, రూల్ బ్రేకే కదా. సంజన అంటే ఆకలి వేస్తుంది మమ్మల్ని ఏమైనా చావమంటారా మరి, సో చేసుకోవాలి కదా అని అంటారు. ఓకే ఏదైనా సరే. నెక్స్ట్ వారిని అందరికీ ఆకలి ఉందని చెప్పి గేమే అది కదా, ఆకలి ఉంటుంది, ఇద్దరు కుకింగ్ మాటర్స్ పెట్టింది అందుకని ఆకలి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ తనుజ వండే విషయం కటింగ్ నేనే కటింగ్ చేయమన్నది అంటే ఇవి అంటే కటింగ్ విషయంలో కాదు, అది ఆల్రెడీ అయిపోయింది, వండే విషయంలో చెప్తున్నాను. సో ఇలా ఎవరైనా వండుకొచ్చా నాకు క్లారిటీ ఉంది. ఇవి బాధ ఏంటంటే ఇవి మీదకి రాకుండా ముందు అడిగేద్ది ప్రియాని గారు, నాకు అర్థమైంది. తనుజ గారు ఏంటంటే అడిగేస్తారనమాట, ప్రియాని అడిగేస్తారు. సో ఆ క్లారిటీ తీసుకుందాం అని చెప్పి ప్రియా అంటది 1 by 1 నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నా, ఇవన్నీ వద్దు, ఫస్ట్ మీరు ఆరెంజెస్కి రండి. ఆవిడ బాధ ఆవిడది, ఎందుకంటే ఆవిడ రెస్పాన్సిబుల్ చేశారు కదా, కుకింగ్ లేదు కటింగ్ లేదు బొక్క ఏం లేదు, ఆరెంజెస్కి రండి ముందు మీరు. సో ముందు ఎవరు ఆరెంజ్ చేశారో నాకు తెలియాలి, సో ఇదేదో తినడానికి చేసింది కదా అయ్యని కాల్ చేస్తే. సో ఆయన అంటారు భరణి గారు పదమ్మ వెళ్ళి తిరుగుదాం అంటే పదండి కెప్టెన్సీ రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్తారు. సో కెప్టెన్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొదలు పెడతారు అనమాట. నెక్స్ట్ మనీష్ ఎతుకుతారు దొరకవు, మనీష్ ప్రియాని తీసుకొని బయటకు వెళ్తాడు. ఇది ఇందాక జరిగిన డిస్కషన్కి కంటిన్యూషన్. మనీష్ ఏం చెప్తాడంటే ప్రియాకి అక్కడ భరణి ఉన్నాడు ఇమ్మో ఉన్నాడు, మీకు అర్థం కదా, భరణి ఉన్నాడు ఇమ్మి ఉన్నాడు ఇట్లా నెమ్మదిగా చెప్తా ఉంటాడు. ఫన్గా చేశారు, ఫస్ట్ ఫన్ నోట్తోనే ఎంటైర్లీ ఫన్ నోట్తోనే చేశారు. తర్వాత భరణి గారు అడిగారు నేను జాయిన్ అయిపోతా అంటే ఫన్ నోట్తో చేసిన తర్వాత ఇమ్ము కట్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత భరణి గారు అన్నారు నేను జాయిన్ అయిపోతానని చెప్పి, అప్పుడు నేను అడిగాను నేను చేస్తా అంటే సంజన గారు ఓకే అన్నారు. ఓకే అంతా ఓకే అనుకున్న టైంలో తనూజ గారు ఏంటంటే అంతా అబ్జర్వ్ చేస్తున్నారు, ఆవిడ ఇదంతా చూస్తున్నారు, ఆవిడ అబ్జర్వ్ చేస్తున్నారు, నేను అబ్జర్వ్ చేస్తున్నా. బట్ ఎప్పుడైతే నువ్వు వచ్చావో నువ్వు రాగానే నువ్వు అప్రూవల్ తీసుకోలేదా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. అంటే ఏంటి నువ్వు అప్రూవల్ ఇవ్వలేదా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. అక్కడ ఏదో వర్డ్ వాడాడు అబ్బా హిపోక్రైట్, ఏదో వర్డ్ వాడాడు కానీ సరిగ్గా నాకు వినిపించలేదు, ఏదో అన్నాడు ఐ స్వేర్ ఐ సా దిస్ అంటే ఏం చెప్పాలనుకుంటానంటే వీళ్ళందరూ కలిసి చేసిందే, కానీ నువ్వు రాగానే ఆవిడ మాత్రం నాకేం తెలీదు నువ్వు అప్రూవల్ ఇవ్వలేదా అన్న విధంగా కావాలని చెప్తున్నారు అని చెప్పి. ఇదంతా ఎందుకు చెప్పాడు ప్రియా కంటే దొరకాలి, వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, వీళ్ళని డౌన్ చేయాలి. సో అక్కడ జరిగింది ఒకటైతే చెప్పింది ఒకటి, మరి జరిగింది సరిగ్గా రిజిస్టర్ అవునప్పుడు ఎందుకు ఐ ఐ ఐ సా దిస్ ఐ ప్రామిస్ అని చెప్పి ఆవిడకి ఇంకోలా చెప్పాడు. ఆవిడ వెళ్తున్నప్పుడు క్లియర్గా ఆగు ఇమ్ము ప్రియా పర్మిషన్ కావాలి ఇమ్ము మనం ఆగుదాం అని చెప్పి ఆవిడ వచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చాను అంటేనే వీళ్ళు కట్ చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. ప్రియాకి మొత్తం ఎక్కిస్తాడు, ఎక్కించి ప్రియాని తీసుకొస్తాడు. ఆయన ఇంటర్నల్ మోటివ్ ఏంటి, ఈ పుల్లలు పెట్టి తనుజ గేము బర్నీ గేము ఇలాంటి ఎవరెవరైతే ఇమాన్యుల్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం డౌన్ చేస్తే మనకి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి. ఇలాంటి గేమ్ మంచి గేమ్ అంటే వర్స్ట్ గేమ్, పుల్లలు పెట్టే పుల్లారావులా కనిపించాడు, మిస్టర్ పుల్లారావు అని అందుకనే చెప్పాను. పోనీ నీకు నిజంగా గేము ఆడాలంటే నువ్వు ఎలా ఆడాలో తెలుసా, ఆ పాయింట్లో స్టాండ్ తీసుకోవాలి. ఏంటండి మీకు తెలుసు కదా, మీరు అందరూ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడేంటి ఏదో ఆశ్చర్యపోయినట్టు ఆవిడని అడుగుతారు ఏంటి నువ్వు పర్మిషన్ ఇవ్వలేదని అక్కడ నిలదీస్తే నీకు అర్థమైంది ఏదో
అప్పుడు నువ్వు గేమ్ ఆడుతుంట. అంతేగాని ఆవిడని తీసుకెళ్ళి కుకింగ్ మానిటర్ కదా అని చెప్పి ఎక్కిస్తున్నాడు. మీరు కింద కావాలి కుకింగ్ మానిటర్ గారు చెప్తున్నాడు, అది చెప్తున్నట్లేదు, ఎక్కిస్తున్నట్టు ఉంది. నువ్వు స్టాండ్ తీసుకోవాలంటే ఆ స్పాట్లో స్టాండ్ తీసుకుని అలా ఎలా అంటారు తనుజ గారు, మీకు తెలుసు కదా ఎంత జరిగిందని, మళ్ళీ ఎందుకు మీరు ఆశ్చర్యపోయినట్టు క్వశ్చన్ అడుగుతున్నారు. డ్యూయల్ ఫేస్ అంటారు కదా, ఇదేదో డ్యూయల్ ఫేస్, ఒకటేమో మీకు తెలిసి జరిగింది, ఇంకోటేమో మీరు మంచోళ్ళు అని చెప్పి చెప్పుకోవడానికి అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పి అలా పెట్టాలి. ఇది తీసుకెళ్ళి పక్క తీసుకెళ్ళి పిత్రులు చెప్పడం ఏంటి? పోనీ అదే ఆవిడకి ఎక్కిచ్చాడు, అదే కరెక్ట్గా ఎక్కిచ్చాడా? ఎక్కిలా. ఎరిపప్ప ఎవరైపోతారు? అందరిని అడిగిందంత ప్రియా అయిపోతుంది. అక్కడ జరిగింది వేరు, తెలుసుకుంది వేరే. అంటే ఆడియన్స్ ఎవరంటే ప్రియా వచ్చి గోల్ చేసింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది? ప్రియా ఎరిపప్ప అవుతుంది. ప్రియా అట్లీస్ట్ గోల్ చేయకుండా మామూలుగా అడిగింది, స్టిల్ వదలదు ఇష్యూని. ఆవిడ వదిలే అన్నా సరే అడిగింది. దానివల్ల ఆడియన్స్ క్లారిటీ వచ్చింది అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి. వీళ్ళిద్దరు మాత్రం ఎరిపప్పలు అయినట్టే. ఆయన పిత్రులు చెప్పడం, పొలాలు పెట్టడం, ఈవిడ వచ్చి అది నమ్మేసి క్వశ్చన్ చేయటం. ఇప్పుడు ఆయన గేమ్కి బొక్కపడిద్ది, ఈవిడ గేమ్కి బొక్కపడిద్ది. వీళ్ళు ఎందుకు మరి ఒకళ్ళ మాట ఒకళ్ళు విన్నారు అంటే వీళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఈ తనుజాని, బర్నీని, వీళ్ళందరినీ కొంచెం మనకి వీళ్ళు హడల్స్, ఇమాన్యుల్ హడల్స్, మన వీళ్ళని తొక్కాలి ఫస్ట్, సో వీళ్ళు కొంచెం టాప్ ఉంటుంది, వీళ్ళకి కొంచెం ఇది ఉంటుంది అని చెప్పి అనుకుని ఉంటారు, ఖచ్చితంగా అనుకుని ఉంటారు. అందుకే నా ఓట్స్ కూడా అలాగే వస్తాయి. వీళ్ళు డ్యూయల్ ఫేస్ చెప్పండి ఇద్దరు ఎవరు అనగానే శ్రీజాని అదే ట్రాక్లో ఉంటుంది, ప్రియాని అదే ట్రాక్లో ఉంటుంది, బర్నీ, ఇమాన్యుల్, తనుజ, వీళ్ళు ముగ్గురు. నెక్స్ట్ సంజన గారు ఇటు సైడ్ నుంచి ఇంకో టార్గెట్, ఆవిడ కొంచెం రైజ్ అవుతున్నారు అది అని చెప్పి. ప్రియా వస్తుంది, లోపలికి వచ్చిన తర్వాత పర్మిషన్ తీసుకోవడానికి క్యాప్టెన్ వచ్చింది, ఓకే నేను స్నానం చేస్తున్నాను, ఓకే, బట్ నేను వచ్చిన వెంటనే తనుజ గారు అడిగింది అనమాట. నేను వచ్చిన వెంటనే మీరు అన్నారు మీరు పర్మిషన్ తీసుకోలేదా అని చెప్పి, మీ ముందే కదండి ఆయన కట్ చేస్తుంది, మీకు తెలీదా కట్ చేస్తున్నప్పుడు అని చెప్పి అడిగిద్ది. అందులో మనకి ఏం కనిపిస్తుంది? కన్సర్న్ కనిపించిందా? కనిపించింది. యాటిట్యూడ్ కనిపించింది. అదిదా ప్రాబ్లం. నెక్స్ట్ తనుజ అంటారు నువ్వు పర్మిషన్ ఇచ్చావని చెప్పారు అని చెప్పి ఆవిడ వెంటనే ఆవిడ ఎక్స్ప్రెషన్ కూడా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఆవిడ బాగా నిజంగానే ఆశ్చర్యపోద్ది. కానీ మనకు కూడా కొంతమంది ఆవిడ నెగిటివ్ వేలో చూసే వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. కానీ ఆవిడ అంతే, వీళ్ళు ఎలా అంతే అనుకుంటాం, ఆవిడ కూడా అంతే అన్నట్టు. సో నువ్వు పర్మిషన్ ఇచ్చావని చెప్పారు కెప్టెన్ అన్నది. సంజన గారు నేను చెప్పలేదు అంటది. ఆవిడ మాట మార్చేసి వీళ్ళిద్దరికి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. ఎవరికి? తనుజాకి, ఇమాన్యుల్కి. నేను చెప్పలేదు, ఐ హ్యావ్ టేకెన్ డెసిషన్ అని చెప్పాను, తనని బ్లేమ్ చేయకు అని చెప్పి ప్రియాకి చెప్పింది. తనుజానే మనకు నేను డెసిషన్ తీసుకున్నానని చెప్తాను. ప్రియా నేనేం బ్లేమ్ చేయడం లేదు, నీకు క్లియర్ ఉన్నప్పుడు, ఆవిడ క్లియర్ ఉన్నప్పుడు, తన ముందే ఆయన కట్ చేస్తున్నప్పుడు మళ్ళీ పాయింట్ ఎందుకు రేస్ చేశారు? నా పర్మిషన్ ఇవ్వలేదా, ఇచ్చారా అని చెప్పి నా ముందు ఎందుకు రేస్ చేశారు అని చెప్పి అక్కడ ఏదో ప్రూవ్ చేద్దామని సంథింగ్. నెక్స్ట్ అంజన అంటది షీ సేఫ్ గార్డింగ్ హర్ సెల్ఫ్, తనను కాపాడుకుంటుంది. ఏంటి అంటే నా తప్పేం లేదు అన్నట్టు చెప్తారు అనమాట, పాజిటివ్ వేలోనే చెప్తారు. నెక్స్ట్ ప్రియా అంటది సింపుల్ అండి, మీరు పర్మిషన్ ఇచ్చారు సరేనా, ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి నేను వచ్చిన తర్వాత ప్రియా నువ్వు పర్మిషన్ ఇచ్చావా అని చెప్పి ఎలా అడుగుతారు? ఈజ్ ఆల్రెడీ కటింగ్ కదా, తన ముందే కట్ చేస్తున్నారు కదా, నువ్వెందుకు అక్క మళ్ళీ నేను వచ్చిన వెంటనే నా ముందే సడన్గా హే ప్రియా వాట్ ఏ సడన్ సప్పాయర్ అన్నట్టు ఎందుకు అడిగావు అని చెప్పి మళ్ళీ నిలదీసిద్దామండి. నా ముందు ఎందుకు అడిగారు మళ్ళీ కావాలని? అంటే ఏంటి మోటివ్, ఏంటి మీ మోటివ్ ఏంటి? కావాలని నా నోటీస్కి తీసుకురావాలనా? ఏం ట్రై చేస్తున్నారు? నన్ను ఏమైనా డౌన్ చేద్దామని? అసలు మీరు ఏం ట్రై చేస్తున్నారు? మీ ప్లాన్ ఏంటి? మీ గేమ్ ప్లాన్ ఏంటి అని? సో చెప్పండి, ఐ వాంట్ టు నో, నేషన్ వాంట్స్ టు నో అన్న రేంజ్లో క్వశ్చన్ చేస్తారు. తనుజేమో నాకు హెల్ప్ కావాలన్నా, కానీ నేను వచ్చి నేను అడుగుదాం అనుకుంటే నేను ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నా, నాకు హెల్ప్ కావాలని చెప్పి నేను డైరెక్ట్గా నేను వచ్చి అడగలేను కాబట్టి ఆవిడ అన్నారు ఇమాన్యుల్ తీసుకో అన్నారు, అంటే నేను ప్రియాని అడగండి అని చెప్పాను. ప్రియా కుకింగ్ మానిటర్ ఓకే అంటేనే నేను చేస్తాను, ఓకే అంటే చెప్పండి అని చెప్పాను. తను వచ్చి మీరు నిన్ను అడిగాను, సో ఆవిడ ఓకే అంది అని చెప్పిన తర్వాతే మేము చేశాము అని చాలా నీట్గా చెప్పింది ఆవిడ. ఓకే నువ్వు ఓకే అన్నావు అని ఆవిడ చెప్పారు అని చెప్పి. సంజన నేను అడగలేదు అంటది. నేను చెప్పలేదు ఐ హ్యావ్ టేకెన్ డెసిషన్, నేను డెసిషన్ తీసుకున్నాను అంటారు. అప్పుడు వెంటనే మమ్మీ నువ్వు అడిగాను అని చెప్పావు అని చెప్పి అక్కడ బాంబు పిలుస్తాడు సంజన గారు డబుల్ ఫేస్. ఇక్కడ చెప్పాలంటే ఆవిడని అడగల, సరే ప్రియా స్నానం చేస్తుంది కాబట్టి అడగల. వచ్చిన తర్వాత ఏం చెప్పాలి? అరే ప్రియా స్నానం చేస్తుంది, నేను డెసిషన్ తీసుకున్నా మీరు కానివ్వండి అనాలి. కానీ అలా చెప్తే వీళ్ళు ఏం చేస్తారు? లేదు ప్రియా కుకింగ్ మాట తను వచ్చేదాకా మేము చేయము అంటారు. అప్పుడు ఆవిడకి ఏంటి పరువు తక్కువ అంటే కెప్టెన్ మాట అనట్లేదు ఇల్లు అని చెప్పి, అందుకోసం అని చెప్పి మాట కొద్దిగా మార్చి చెప్పారు. ఆవిడ కొద్దిగా మాట అటు ఇటు చెప్పడం వల్ల ఇక్కడ చాలా గొడవలు అవుతున్నాయి. ఈవిడైనా సరే ఆయన అంత తెలుసుకున్నప్పుడు రివర్స్లో మరి నీకు అంత తెలిసినప్పుడు నువ్వు అక్కడే ఎందుకు మనీష్ క్వశ్చన్ చేయకుండా ఇక్కడ నా పక్కకు వచ్చి నా చెవులో ఎందుకు కోస్తున్నావు? ఇదంతా ఆల్రెడీ నా అరేంజ్ చేసిపోయి నేనేదో బాధలో ఉంటే మళ్ళీ ఇదేం కొత్త పంచాయతీ రా బాబు, నువ్వు అడిగి నువ్వు నిలదీయచ్చు కదా అని చెప్పాలి కదా. లేదు, ఆయన ఏదో చెప్పాడు, పొల్ల వేసాడు, ఈయన వాడు పొల్ల పట్టుకొని నిచ్చెన వేసుకోవడానికి వచ్చింది. ఆ పొలంతో గట్టి నిచ్చెన నిలిచిద్దా? నిలవదు, పడిపోతుంది. ఇమ్ము మమ్మీ నువ్వు అడిగానని చెప్పావు అనగానే తనుజ అడిగాను ఓకే అని చెప్పారు, చెప్తేనే మేము ఇలా చేసామని చెప్పి, అందుకనే నువ్వు లోపలికి వచ్చాక నేను మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం నువ్వు పర్మిషన్ ఇచ్చావా ఇవ్వలేదా అని చెప్పి నేను రైస్ చేసింది దానికే అని చెప్పి. తెలివైన ఆవిడ, ఈవిడ డౌట్ ఈవిడ కొంది తనుజాకి, అందుకనే రైస్ చేసింది. సంజన
సంజన అంటే నాకు డెసిషన్ తీసుకునే రైట్ ఉంది అని చెప్పి సంజన అంటది. ప్రియా యాక్సెప్టెడ్ అండి, మీకు ఉంది డెసిషన్ తీసుకునే రైట్ ఉంది, కానీ మీరు చెప్పలేదు, చెప్పకుండా నేను చెప్పానని చెప్పి ఆ క్లారిటీ మిస్ అవుతుంది, నాకు అది కావాలి అని చెప్పి అంటారు అనమాట. నేను డెసిషన్ తీసుకున్నా, అయిపోయింది, ఇంకేంటి వదిలేయండి అని అంటది. సింపుల్గా దీన్ని ఎందుకు సాగదీస్తున్నారు, పెద్ద తీస్తున్నారు అని చెప్పి సంజన లేదు లేదు దీన్ని ఇమ్ము అని అడుగుతా, నాకు తెలియాల్సిందే అని చెప్పి మళ్ళీ డీటెయిల్గా ప్రియా ఇమ్ముని అడిగిద్ది అనమాట. ఇమ్ము నన్ను కట్ చేయమన్నారు, ఓకే సో అంటే మళ్ళీ సంజన అంటే చిన్న విషయం పెద్ద చేయకండి అంటే, లేదు లేదు నేను కుకింగ్ మానిటర్ నాకు తెలుసుకోవాలనుకుంటున్నానంటే, సరే నన్ను హెల్ప్ చేయమన్నారు, నేను ఎలా చేయాలి అంటే ఓనర్ కాదు కదా అన్నట్టు అన్న తర్వాత తనుజ అడిగింది ప్రియాని అడగండి అనింది. ప్రియా పర్మిషన్ కావాలి అని చెప్పింది. సో ఆవిడ అక్కడికి వెళ్ళింది. వచ్చిన తర్వాత బేటా నువ్వు కట్ చేసే నేను చెప్పేసా అనింది. సో ఇమ్ముకి సంజన గారు వచ్చి బేటా నువ్వు కట్ చేసి నేను చెప్పేసా అన్నారు. అనగానే సంజన చెప్పేస్తాలే అన్నా, నేను చెప్పేస్తాలే అన్నాను, చెప్పా అని చెప్పి అనలేదు అని ఆవిడ అంటారు. తనుజ నువ్వు వచ్చాక మాత్రం అందుకనే పర్మిషన్ అడిగారు కదా అన్నది నేను రైజ్ చేశాను, నాకు కూడా క్లారిటీ కావాలి కదా అని చెప్పి నువ్వు ఓకే అన్నావనే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను దాన్నే తీసుకున్నాను అని చెప్పి. ఒకవేళ నువ్వు స్నానంలో ఉన్నావు అడగలేదు అని ఉంటే మాత్రం నేను తనని కట్ చేయించేదాన్ని తన చేత కట్ చేయించేదాన్ని కాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. చిన్న విషయంలో కనిపిస్తుంది కానీ ఎంతమంది ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈవిడ గనక కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా, ఇమ్ము గనక స్టాండ్ తీసుకోకపోయినా ఇక్కడ ఎదబోయేది ఎవరో తనుజ గారు. అసలు మనీష్కి స్టాండ్ ఉంటే స్పాట్లో తీసుకోవాలి, లేదు తనకు అర్థం కంటే వదిలేయాలి. పక్క తీసుకెళ్ళి ఆవిడ నెక్కిచ్చి ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వెనక నుంచొని తమాషా చూద్దాం ఈవిడ ఎక్స్పోజ్ అవుతుంది డబుల్ పేస్ అని అనుకున్నాడు. అప్పటికైనా క్లారిటీ వచ్చిందో లేదంటే మనసులో అదే క్యారీ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. బయట చూస్తే నుంచి ఆడియన్స్ మీరు అక్కడ చేసే గేమ్ ప్లే కనుక ఫెయిల్ అయితే వాళ్ళు మిమ్మల్ని ఎలా జడ్జి చేస్తారన్న విషయం మర్చిపోతున్నారు. ఓకే సక్సెస్ అయితే ఓకే అనుకుంటున్నారు తప్పితే ఫెయిల్ అయితే నాకు తిరిగి కొట్టిద్దా అని మాత్రం ఆలోచించట్లా. అన్ని గేమ్లు అలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, అందరిని అలాగే ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటారు, వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు, అది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వెళ్ళి ప్రియా కెమెరాకి వెళ్ళి చెప్పుకుంది అనమాట, నేను కావాలని వాంటెడ్గానే నా ఈ దొబ్బేసి నన్ను ఇరికిద్దామని చూస్తున్నారు, నన్ను ట్రిగ్గర్ చేద్దామని చూస్తున్నారు, కావాలని చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి బిగ్ బాస్ టీమ్కో బిగ్ బాస్కో కెమెరాగా చెప్పుకునేది. సో ఇది అక్కడ జరిగింది. మార్నింగ్ ఫ్లోరా సైని ఇష్యూ వల్ల కళ్యాణ్ యాటిట్యూడ్, నెక్స్ట్ ఈ కిచెన్ ఇష్యూ వల్ల ఇమ్ము తనుజ ఎలా ఉంటున్నారు, సంజన గారు ఎలాంటి పనులు చేస్తున్నారు. ముందు దొంగతనం అసలు ఆరెంజెస్ కోసం చూసుకుంటే సంజన గారు చేసింది మాత్రం ఖచ్చితంగా రాంగే. తన పాయింట్ని తన అథారిటీని ప్రూవ్ చేసుకోవడం కోసం పక్కన వాళ్ళు రాంగ్గా చూపించే ప్రయత్నం చేశారు. ఇది నాకు ఎంటర్టైన్మెంట్ కాదు. సో ఇది ఖచ్చితంగా అంటే ఒకళ్ళు ఇబ్బంది పడేది ఏదైనా ఉంటే ఎంటర్టైన్మెంట్ కాదు. ఎందుకంటే ఆవిడని తప్పుగా ప్రూవ్ చేయడం, ఆవిడ పక్కన నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను నైట్ అంత చిల్లం చిల్లి అంటే గొడవలేని అరుచుకున్నారు, అన్నీ చేసుకున్నారు, మళ్ళీ ఆవిడ రాంగ్గా ప్రూవ్ చేసే ప్రయత్నం. పైగా ఈవిడ కెప్టెన్, కొన్ని కెప్టెన్ కాకుండా ఇలాంటిది ఏదైనా చేస్తారు కంటిన్యూ చేస్తారంటే అనుకోవచ్చు, ఈవిడే అలాంటివి చేస్తే ఇంకెలా అవుతుంది. ఇది ఎంటర్టైన్మెంట్ కిందకి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రాదు. ఇలాంటివి చేసుకుంటే వెళ్ళి పక్కన వాళ్ళు బాధ పెట్టే దాంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడ మళ్ళీ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అది బాత్రూమ్ ఇష్యూ వచ్చేప్పటికి కళ్యాణ్ అంటే తన పాయింటే ఉండాలి, తన అథారిటీ ఉండాలి, పక్కన వాళ్ళు చెప్పే దాంట్లో లాజిక్ ఉన్నా కూడా లాజిక్లెస్గా ఎక్కడ పెట్టాలి, డస్ట్బిన్ పక్కన అయితే గార్డెన్లో పెట్టాలా, ఏంటంటే అంత పెద్ద వాష్రూమ్ ఉంది, అందులో నీకు ఒక షెల్ఫ్ దొరకలేదని చెప్పి వాళ్ళు కూడా అడుగుతారు. అడిగిన తర్వాత దాన్ని మీరు సిల్లీగా చేస్తున్నారు, మీకు ఈ పాయింట్ తెలియపోవటం ఏంటి అది ఇది అని చెప్పి రివర్స్లో ఆ యాటిట్యూడ్ చూపించమన్నది ఆయనది కరెక్ట్ కాదు. కామనర్స్లో ఎవరు ఒక్కళ్ళు కూడా స్టాండ్ అవుట్ అయ్యి సూపర్గా ఉన్నారు, వీళ్ళు టాప్ 5 రాసుకుంటారా రాజా అన్నోళ్ళు ఒక్కళ్ళు లేరు. ఏమైనా ఇంకా టాస్కులు ఆడి టాస్కుల ద్వారా పవర్ చూపించి అరే టాస్కులు బాగా ఆడుతున్నారని వెళ్ళటం తప్పితే ఒక్కళ్ళ పర్సనాలిటీ కూడా సూపర్ పర్సనాలిటీ అన్నట్టు మాత్రం లేదు. పాయింట్స్ వ్యాలిడ్గా ఉంటున్నాయి తప్పితే నెగిటివ్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఆ పాయింట్స్ పెట్టే విధానం కూడా బాగాలేదు. నెక్స్ట్ ప్రియా గారు కరెక్ట్ పాయింట్ ఆరెంజెస్ పోయినాయి, తను రాంగ్గా చేయాలని చూస్తున్నారు, ట్రిగ్గర్ చేయాలని చూస్తున్నారు, కరెక్ట్గానే ఉన్నారు. మనీష్ చెప్పిన మాటలని వచ్చి అక్కడ క్వశ్చన్ చేశారు, ఓవర్గా వెళ్ళిపోయారు. అవసరం లేదు అది. మనీష్ నీకు స్టాండ్ ఉంటే నువ్వు క్వశ్చన్ చేయాలి, కానీ ఆవిడ కుకింగ్ మానిటర్ అని మీరు అనొచ్చు, బట్ ఇక స్టాండ్ ఖరాబ్ అవుతుంది కదా, నువ్వు విన్నది తప్పు కదా, తప్పుగా ఆవిడకి చెప్పావు కదా, నువ్వు రైట్గా చెప్తే పోనీ అనుకోవచ్చు, కరెక్ట్గా చెప్పాడు పుల్ల పెట్టాడన్న కరెక్ట్ పుల్ల అంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, రాంగ్ పుల్ల నీ వల్ల ఆవిడ తప్పు అయిపోయింది, ఆడియన్స్లో ఇద్దరు తప్పు అయిపోయారు. సో ఇది మరి ఇది ఎంతవరకు ఎపిసోడ్లో వేస్తారు ఈ స్టోరీ అంతా నాకు తెలియదు. సో అందుకని ఇది కన్వే చేయటం కరెక్ట్గా ఉండాలి ఈ సీన్ అని చెప్పి సో చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది అప్లోడ్ చేసేప్పటికి ఆ టైం అయిపోయింది కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ కూడా కమలాకాయలు సంజన గారు ఛార్జ్ తీసుకొని కొన్ని అటు ఇటు మార్చారు. ఆ కుకింగ్ వాంటర్స్ని వాళ్ళని కొద్దిగా మార్చినట్టున్నారు. ఈవిడికేదో తనుజాకి ఏదో లాండ్రీ ఏదో ఇచ్చినట్టున్నారు. సో సంథింగ్ ఏదో చేంజ్ చేశారు. అది బిగ్ బాస్ అడిగి కూడా వాళ్ళు చేంజ్ చేశారు అన్నది చూడాలి క్లారిటీ కోసం. వర్క్ చేసుకుంటా ఓన్లీ బొమ్మలు చూస్తూ ఉన్నాను అనమాట. అది వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. ఒకవేళ టైం ఉంటే ఈవినింగ్ కోసం మాట్లాడతాను, అదర్వైజ్ ఎపిసోడ్ రివ్యూనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.